హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం స్త్రీలలో వచ్చే తెల్ల బట్టను తగ్గించే ఒక అద్భుతమైన సులువైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ స్త్రీలకు ఈ సమస్యలు చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే, రావి చెట్టు యొక్క చెక్కను, అదేవిధంగా తుమ్మ చెట్టు యొక్క చెక్కను, ఈ రెండు చెక్కల్ని తీసుకొని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి దీన్ని ఒక 1/2 లీటర్ నీటిలో వేసి నిదానంగా మరగనిచ్చి కషాయం లాగా అంటే సగానికి ఇంకిన తర్వాత దాని యొక్క చిన్న టీ గ్లాస్ మోతాదులో తీసుకొని అందులో కొద్దిగా కన్న చక్కెర కలుపుకొని ఉదయం రాత్రి 2 పూటలా తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ తెల్ల బట్ట అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఒకవేళ సమస్య అధికంగా ఉంటే మీకు ఆల్రెడీ ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా. సో బియ్యం వార్చినటువంటి నీళ్ళు అంటే కడిగినటువంటి నీళ్ళు. సో దీనిలో పుష్యాంగ చూర్ణం అని లభిస్తుందండి. 1 చెంచాడు పుష్యాంగ చూర్ణాన్ని ఈ బియ్యం కడుగు నీళ్ళలో వేసుకొని ఉదయం పూట పరిగణన తాగుతూ ఉన్నా కూడా మంచి ఫలితం లభిస్తుంది. అదేవిధంగా రాజప్రవర్ధన వాటి మాత్రలు కూడా ఉంటాయి. ఇవి పీసీఓడికి కూడా చక్కగా పనిచేస్తాయి. ఈ మాత్రల్ని కూడా క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా చక్కెరకేళి అరటి పండ్లు తెలుసు కదండి మనకు. చక్కెరకేళి అరటి పండులో కొంచెం గుజ్జు, ఒక అరటి పండు తీసుకొని దాన్ని గుజ్జు తీసి అంటే లోపల ఉన్నదాన్ని తీసుకొని మెత్తగా నుజ్జు చేసి దానిలో ఒక 7 నుంచి 8 మిరియాలను బాగా మెత్తగా దంచి అందులో కలిపి దాన్ని ఉదయం పూట పరికడుపున తినాలి. ఇలా తింటే వారం నుంచి 10 రోజులలో ఈ తెల్ల బట్ట అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ ఇంకా ముందు రాబోతున్నాయి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా, మెడిసిన్ కావాలన్నా కింద నెంబర్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.